బైపీసీ చేసిన వారికి మెడికల్ విభాగంతో పాటు నాన్ మెడికల్ విభాగంలో అనేక కెరియర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు బయాలజీ స్టూడెంట్ అయితే మీరు ఏ రంగంలో పనిచేయాలనుకుంటున్నారు? ఏ మెడికల్, బి నాన్ మెడికల్? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. బైపీసీ చేసిన వారికి నీట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మెడికల్ విభాగంలో కొందరు పనిచేయడంతో పాటు మిగిలిన వారికి నాన్ మెడికల్ విభాగంలో కూడా అనేక కెరియర్లు ఉన్నాయి. మెడికల్ విభాగంలో డాక్టర్, డెంటిస్ట్, వెటర్నరీ డాక్టర్, ఫార్మాసిస్ట్, ఫిజిషియన్ అసిస్టెంట్, నర్స్ ప్రాక్టీషనర్, మెడికల్ ల్యాబొరేటరీ సైంటిస్ట్, బయోమెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్, జెనెటిక్ అడ్వైజర్, బయోమెడికల్ ఇంజనీర్గా మెడికల్ విభాగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. వీటిలో డాక్టర్, డెంటిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజిషియన్ అసిస్టెంట్, నర్స్ ప్రాక్టీషనర్ చేసే పని మనందరికీ తెలిసిందే. ఇక జెనెటిక్ అడ్వైజర్ జెనెటిక్స్ డిజార్డర్స్ గుర్తించడానికి జెనెటిక్ అడ్వైజర్గా రోగులతో కలిసి పనిచేస్తారు. సంతానం పొందాలనుకునే జంటలకు జన్యుపరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు అంచనా వేసి జన్యు పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తారు. వంశపారంపర్య వ్యాధులు మరియు వాటి నివారణ గురించి రోగులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. బయోమెడికల్ ఇంజనీర్ ఆరోగ్య సంరక్షణ కోసం కొత్త ఆవిష్కరణలు చేయడం, అవసరమైన సాఫ్ట్వేర్లు రూపొందించడంలో వీరు సహకారం అందిస్తారు. వైద్య నిపుణుల కోసం, ఆసుపత్రుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను సిద్ధం చేస్తుంటారు. నాన్ మెడికల్ విభాగంలో బయోటెక్నాలజిస్టులు జీవశాస్త్రం మరియు సాంకేతికతను మిళితం చేయడం ద్వారా కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తారు. టీకాలు, మందులు సృష్టించడం, ఆహార కొరత మొదలైన సమస్యలను పరిష్కరించడానికి వారు సెల్ యొక్క భౌతిక, రసాయన, జన్యుపరమైన లక్షణాలను అధ్యయనం చేస్తారు. ప్రత్యక్ష జీవులపై ప్రయోగాలను నిర్వహించి కొత్త వ్యాక్సిన్స్ అభివృద్ధి చేస్తారు. ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ పర్యావరణ సమస్యల నివారణ, పరిష్కారానికి అంతర్జాతీయ పర్యావరణ విధానాలకు అనుగుణంగా పనిచేస్తారు. జియోలాజికల్, జియోకెమికల్ మరియు జియోఫిజికల్ సమాచారాన్ని విశ్లేషించి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కృషి చేస్తారు. నేలలు, ఖనిజాలు, శిలాజ అవశేషాల ఆధారంగా భూగర్భ జలాల కదలికను అంచనా వేస్తారు. వ్యర్థాలను నిర్వహణ, కలుషితమైన సైట్లకు సంబంధించి సలహాలను అందించడం, చమురు, ఖనిజాలు మొదలైన సహజ వనరులను గుర్తించడంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి న్యాచురల్ కెలామిటీస్ గురించి హెచ్చరిస్తుంది. బయోఇన్ఫర్మేటిషియన్ బయాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇష్టపడే వారి కోసం ఇదొక మంచి కెరీర్. జీవ నమూనాలు మరియు డేటాబేస్లను విశ్లేషించడం, పరిశోధనలకు తగిన సమాచారం అందజేస్తారు. జన్యు శాస్త్రవేత్తలు మొక్కలు, జంతువులు, మానవుల నుండి సూక్ష్మజీవుల వరకు అన్ని జీవులను అధ్యయనం చేస్తారు. DNA నమూనాలను సేకరించి నమూనాలపై పరిశోధన చేసి జన్యు ప్రయోగశాల ఫలితాలను విశ్లేషిస్తారు. అగ్రికల్చరల్ సైంటిస్ట్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నిలపాలంటే ఇదొక ఉత్తమ కెరీర్. ఎంపిక చేసిన నేలల్లో పండించడం, పశువుల పెంపకం, పంట పెరుగుదల కోసం ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడం వీరి ప్రాథమిక లక్ష్యం. మెరైన్ బయాలజిస్ట్ సముద్ర జీవశాస్త్రజ్ఞులు జలజీవులు మరియు పర్యావరణ వ్యవస్థలను పరిశోధిస్తారు. నీటి అడుగున మొక్కలు, జంతువులు, చేపలు, తిమింగళాలు, డాల్ఫిన్లతో సహా సముద్ర జీవులను అధ్యయనం చేస్తారు. ఫోరెన్సిక్ సైంటిస్ట్ నేర స్థలం నుండి సాక్ష్యాలను విశ్లేషించి అనేక పరీక్షల ఆధారంగా రిపోర్ట్ అందిస్తారు. పోలీస్ లేదా సిబిఐ వంటి దర్యాప్తు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. ఫుడ్ సైంటిస్ట్ ఆహార తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, సంరక్షణలో ఫుడ్ సైంటిస్ట్ ప్రాధాన్యం ఉంటుంది. ఆహారంలో పోషక విలువలు, రుచికి అనుగుణంగా ప్రాసెస్ చేయడం, పెద్ద ఎత్తున ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, ప్యాకేజీ చేయడానికి అవసరమైన పరికరాల రూపకల్పన చేయడంలో వీరి అవసరం ఉంటుంది. జంతు శాస్త్రవేత్త జంతువులపై ప్రయోగాలు నిర్వహించడం, పునరుత్పత్తిపై విశ్లేషించడం, వన్యప్రాణులపై మానవ చర్యల ప్రభావాన్ని అధ్యయనం చేయడం, సంతానోత్పత్తిని మెరుగుపరచడం, అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం వీరి పని. మైక్రోబయాలజిస్ట్ మైక్రోస్కోపిక్ జీవులను, మానవులు మరియు ఇతర జీవులతో వాటి పరస్పర చర్యలను అధ్యయనం చేస్తారు. ఆహారం, హరిత సాంకేతికతలు మరియు వాతావరణ అధ్యయనాలు వంటి విభాగాలలో వీరికి అవకాశం ఉంటుంది. సూక్ష్మజీవుల కల్చర్ను గుర్తించి వాటిని వర్గీకరించడం వీరి పని.